10 చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పాపానికి దూరంగా, అపహాస్యులకు దూరంగా, దుష్టులకు దూరంగా మనము జీవించేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే ఈ వివేచనకు ఆధారం. ఎవరా పరిశుద్ధ దేవుడు? పాపము లేనటువంటి వ్యక్తి ఎవరు? పాపము లేనటువంటి దేవునిగా, విమోచకుడిగా వచ్చినటువంటి వారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, ఈ మాటలు మీరు గైకోండి, మీరు నా మాటలు గైకుంటే మీరు నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది అన్నాడు. దేవుని మాటలు గైకుంటే, గద్దింపుని మీరు గైకుని ఆయన వైపు తిరిగితే మీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. మీరు జీవించు సంవత్సరంలో అధికమవుతాయి. ఆయన మాటలు మనము అంగీకరించాలి, ఆయన ఆజ్ఞకు మనము లోబడాలి. అటువంటి వారు దీర్ఘాయుష్వంతులు అవుతారు. ఈ సేవకుని మాటలకు నువ్వు లోబడితే నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావని చెప్తున్నాడు. జ్ఞానము గలవాడు ఈ మాటలు అంగీకరిస్తాడు. జ్ఞానము లేని వాడు అంగీకరించకుండా అపహాస్యము చేస్తాడంట. యేసు ప్రభు వారు జ్ఞానమందును వయస్సును వర్ధిల్లుచున్నారు. సామూయేలు దేవుని సన్నిధిలో పెరుగుతూ ఆయన కూడా జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడ్డాడు. అనేక మందిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన వాళ్ళు రాజులయ్యారు, ప్రజలను పరిపాలించారు. సింహాసనం మీద వారు ఆశీనులయ్యారు. నీవును ఆయన రాజ్యంలో ఉండాలంటే, ఆయన నీతి సామ్రాజ్యంలో నీవును ఉండాలంటే ఆయన గద్దింపుకు లోబడాలి. ఆయన జ్ఞానం గల మాటలకే నువ్వు అంగీకరించాలి. ఆయన ఉపదేశాన్ని నువ్వు స్వీకరించాలి. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. ఎవరు జ్ఞానవంతులుగా ఉంటున్నారో, ఎవరు అజ్ఞానులుగా ఉంటున్నారో మీరే గ్రహించండి. మీరు జ్ఞానవంతులా అజ్ఞానవంతులా? మీకు బుద్ధి చెప్పిన వాడిని కక్షగట్టి మీరు అపహాస్యం చేస్తున్నారా? మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు ఈ మాటల్ని జ్ఞాపకము చేయుచున్నాను.